భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోలవరం నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం జిలుగుమెల్లి మండల కేంద్రంలో మండల కార్యదర్శి కారం దారయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనిజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో జెండా పండుగ చేయాలన్నారు. 100 సంవత్సరాల నుండి పేదల పక్షాన నిలుస్తూ అనేక ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందని ఆమె తెలిపారు. ఈ పోరాట క్రమంలో వామపక్షాలతో ప్రజా సంఘాలతో కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అలుపెరగని ఉద్యమాలు చేస్తున్నామని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎండి మున్నీర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడిగ రాము, నాయకులు బిఎన్ సాగర్, కొప్పల నాగరాజు, ఊకే చంద్రం, టి ఆంజనేయులు, లక్ష్మణరావు, జేవి నరసింహారావు, టి జయరాజు, సోడెం రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మండలాల నుంచి సమావేశం వేసుకుని దాని నుంచి వచ్చేటటువంటి నిర్ణయంతో ముందుకెళ్లాలనేది ఆలోచన. అందుకే ఈ రోజు ఇక్కడ సమావేశం వేయడం జరిగింది. ఈ నియోజకవర్గ సమావేశం పెంచి పోషిస్తూ మత ఘర్షణలు పెంచి పోషిస్తున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఉంటే లౌకిక శక్తులను అందరినీ కూడా కూడగట్టడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఈ దేశంలో లౌకికత్వాన్ని రక్షించాలి, ఈ దేశంలో సమసమాజం నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఈ శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతా ఉన్నాము. ఈ ఏజెండా ప్రధానమైనటువంటి ఏజెండా. అలాగే ఈరోజు ఈ ప్రాంతంలో కూడా పోలవరం నిర్మాణం సమస్య మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. అదే సందర్భంలో పోలవరం కోసం త్యాగం చేసినట్టు లక్షలాది మంది నిర్వాసితుల సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. అది ప్రత్యక్షంగా పోరాడుతున్నాం, పరోక్షంగా పోరాడుతున్నాము. శాసనసభ వేదిక మీద నుంచి, పార్లమెంటు వేదికల మీద నుంచి అనేక రూపాల్లో పోరాటాలు సాగుతూ ఉన్నాయి. మేము వ్యక్తిగతంగా సిపిఐగా పోరాడుతూ ఉన్నాయి, వామపక్షాలుగా అఖిల పక్షాలుగా కూడా అనేక ఉద్యమాలు చేస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా నిర్వాసిత సమస్య పరిష్కారం కాల. మన రాష్ట్ర విభజన సందర్భంగా పునర్వ్యవస్థీకరణ బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆనాడు మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైన